బ్రేకింగ్ న్యూస్ యూట్యూబర్ కోమలి మృతి కేసులో సంచలనాలు బయటపడుతున్నాయి. ఈ కేసుపై సిఐ వెంకన్న కీలక వివరాలు వెల్లడించారు. కోమలి అఖిల్ మధ్య గత 3 ఏళ్లుగా పరిచయం ఉందని చెప్పారు. ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకోవాలని కోమలి కోరగా అఖిల్ మాత్రం తిరస్కరించాడని వెల్లడించారు. అలాగే కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని తేల్చి చెప్పినట్లు చెప్పారు. అయితే కోమలి మాత్రం ఇది స్నేహం కాదు ప్రేమ అని నమ్మిందన్నారు. 6 నెలల క్రితమే ఆమె ఆత్మహత్య యత్నం చేసిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అఖిల్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసినట్లు చెబుతున్న రాయదుర్గం సిఐ వెంకన్నతో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. చిత్రపురి కాలనీలో నివాసం ఉంటున్నటువంటి యూట్యూబర్ కోమలి సూసైడ్ చేసుకున్నటువంటి ఘటనతో తల్లి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలు ఫిర్యాదులో ఎలాంటి విషయాలను పేర్కొందో ప్రస్తుతం మనతో పాటు రాయదుర్గం SHO ఉన్నారు. సార్, కోమలి తల్లి ఏమని ఫిర్యాదు చేసింది? మా అమ్మాయి ఇక్కడ వైజాగ్ నేటివ్ వాళ్ళది, హైదరాబాద్లో ఉంటూ చదువుకుంటుంది. అక్కడ మన అఖిలెడ్డి అనే అతనితో ఒక పరిచయం కూడా ఉంది. గత 6 నెలల క్రితం మా అమ్మాయి ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసింది. అప్పుడు ఏం జరిగిందని మేము ఎంక్వైరీ చేస్తే అతను అఖిలెడ్డి అని నన్ను ప్రేమిస్తున్నాను, అతను ఒప్పుకోవట్లేడని చెప్పి తెలిసింది తనకు. వెంటనే తను కూడా అఖిలెడ్డికి ఫోన్ చేసి మరి పెళ్లి చేసుకోవచ్చు కదా, మా అమ్మాయి ఇష్టపడుతుంది, నీకు ఇష్టం ఉంటే చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. బట్ అతను రిజెక్ట్ చేశాడు. లేదు, నాకు అలాంటి ఉద్దేశం లేదు, నేను మీ అమ్మాయితో ఎక్కువ కూడా ఏం మాట్లాడతలేదని చెప్పడం జరిగింది. సరే ఓకేలే అని చెప్పేసి వాళ్ళు కామ్ అయిపోయారు. తర్వాత అమ్మాయి వాళ్ళ మదర్ అక్కడికి దుబాయ్ వెళ్ళిపోయారు. వాళ్ళు తన డ్యూటీ పర్పస్. ఆ కోమలి ఇక్కడే ఉంటుంది. వీళ్ళ ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. అదే ఫ్రెండ్షిప్లో తను కంటిన్యూగా ప్రపోజ్ చేస్తుంది. బట్ అతను రిజెక్ట్ కూడా చేస్తున్నాడు. ఒకరోజు చనిపోవడానికి ఒక రోజు ముందు కూడా వీళ్ళు కలిసి మాట్లాడుకోవడం జరిగింది. అదే డిస్కషన్ జరిగి ఆ డిస్కషన్లో కూడా అతను నాకు ఇష్టం లేదు, నీకు అన్ని తెలిసి కూడా నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, నన్ను వదిలే అని చెప్పి కూడా అతను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదే చేసి కూడా అతను మెసేజ్ కూడా పెట్టాడు తనకి. అఖిల్ అదేవిధంగా కోమలి ఫ్రెండ్స్ అయితే నైట్ అంతా కూడా ఇంట్లో ఎందుకు స్టే చేశాడు అఖిల్? వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఘర్షణ జరిగింది, ఏం జరిగింది? ఘర్షణ జరిగిన ఆనవాళ్ళు ఎలాంటివి కూడా లేవు. తను వెళ్ళిపోయేటప్పుడు తను హ్యాపీగా బాయ్ చెప్తూ నవ్వుకుంటూ బాయ్ చెప్పి పంపించింది. దాని అర్థం ఘర్షణ జరిగిన ఆనవాళ్ళు ఏమి కనిపించట్లేదు. తిరిగి మనం ఎంక్వైరీ చేస్తున్నాం. వాళ్ళ సెల్ ఫోన్ డేటా ఆధారంగా, సీసీ ఫుటేజ్ ఆధారంగా, తను రాసిన లెటర్స్ ఆధారంగా అన్ని కూడా వెరిఫై చేస్తున్నాం. అందులో ఎలాంటి ప్రోద్బలం అదేవిధంగా హరాస్మెంట్ ఉన్నట్టు తేలితే డెఫినెట్గా అతని మీద యాక్షన్ తీసుకుంటాం. అఖిల్ తల్లి ఆరోపిస్తుంది ఏంటంటే అఖిల్కి ఇష్టం లేనిది ఎందుకు ఇంటికి వెళ్ళాడు, ఎందుకు అక్కడ నైట్ స్టే చేశాడు అని చెప్తున్నాడు. స్టే చేశాడా సార్ అక్కడ నైట్ అంతా? స్టే చేసినట్టు మనకు ఎవిడెన్స్లో కనిపిస్తుంది. ఎందుకు వెళ్ళాడంటే అమ్మాయి ఇన్వైట్ చేసింది అతను రమ్మని చెప్పేసి, ఇదే విషయం డిస్కస్ చేస్తుందని చెప్పి రమ్మని చెప్పింది. వెళ్ళాడు. ఇద్దరు కూడా నైట్ ఉన్నారు, మాట్లాడుకున్నారు. మార్నింగ్ కూడా తను హ్యాపీగానే వెళ్ళిపోయాడు. తను హ్యాపీగా బాయ్ చెప్పి పంపడం జరిగింది. అఖిల్ని విచారించారా సార్? ఏం అడిగారు, ఏం చెప్తున్నాడు అఖిల్? సేమ్ ఇప్పుడు అమ్మాయి డైరీలలో ఏం రాసుకుందో అఖిల్ చెప్పేది ఆల్మోస్ట్ మ్యాక్సిమం మ్యాచ్ అవుతుంది అనమాట. సో ఒకటే పాయింట్, అమ్మాయి ప్రపోజ్ చేస్తుంది, లవ్ చేసుకుందామని చెప్పి అతను వద్దంటున్నాడు. బట్ ఆ అమ్మాయి రాసుకున్న లెటర్లో కూడా క్లియర్గా రాసింది, నాకు ఐ నో ఈజ్ నాట్ మైన్ బట్ ఐ హ్యావ్ హోప్ దట్ ఈ విల్ కమ్ బ్యాక్ వన్ డే అని చెప్పి రాసుకున్నది. సో దాని అర్థం నేను ఆ అమ్మాయి ప్రపోజ్ చేస్తుంది, అతను రిజెక్ట్ చేస్తున్నాను అని చెప్పి అర్థమవుతుంది మనకు. అఖిల్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే వాళ్ళని ఎవరైనా స్టేట్మెంట్ రికార్డ్ చేశారా సార్? ఏం చెప్తున్నారు వాళ్ళు? జస్ట్ ఇప్పుడు ప్రాథమిక విచారణలో మనకి ఇదంతా తెలిసింది. ఇంకా ఎంక్వైరీ చేస్తాం, డీప్గా ఎంక్వైరీ చేయాల్సింది. వాళ్ళ ఫ్రెండ్స్ను, వాళ్ళు పనిచేసే ఆఫీస్లో ఇంకా చాలా ఎంక్వైరీ చేసేదాన్ని పెండింగ్ ఉంది, చేస్తాం. అఖిల్ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కానీ ఎవరినన్నా పిలిపించారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇంకా అఖిల్ వాళ్ళ కుటుంబ సభ్యులతో మనకు అవసరం లేదు ప్రస్తుతానికి. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి అవసరం, వాళ్ళతో మాట్లాడుతున్నాం. కేసుని ఏమన్నా నమోదు చేశారా? కేసు రిజిస్టర్ అయింది, ఆల్రెడీ నిన్ననే రిజిస్టర్ అయింది. ఇప్పుడు అనుమానాస్పదమైన మృతి కిందనే రిజిస్టర్ చేసినాము, ఎంక్వైరీ చేస్తున్నాం. అయితే ప్రస్తుతానికి అనుమానాస్పద స్థితి కేసుగానే మేము కేసుని నమోదు చేశాము, కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అటు కోమలికి సంబంధించినటువంటి తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే కేసు దర్యాప్తు కూడా కొనసాగుతుంది. అఖిల్ స్టేట్మెంట్ని రికార్డ్ చేశాము. స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఇక ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది అని చెప్పేసి రాయదుర్గం SHO చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజాత, రాయదుర్గం పోలీస్ స్టేషన్.